మా బావమర్తి గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసింది అధ్యక్ష. అందుకే వారు ఆందోళన చెందుతున్నారు, ఆతృతగా ఉన్నాడు ఈ రిపోర్ట్ చర్చ జరగొద్దని. ఎట్లా జరగదు అధ్యక్ష? ఇంత పెద్ద 665 పేజీల రిపోర్టు వీళ్ళ గొప్పతనం గురించి, భారతం రామాయణం అవే ఇన్ని పేజీలలో ఉంటాయి అధ్యక్ష. ఇంకా మిగిలింది వీళ్ళ కథనే, కాళేశ్వరం కథలే 665 పేజీల రిపోర్ట్ ఉంది అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పాలని ప్రయత్నం చేస్తే అంత నిజాలు బయటకు వస్తాయి, చర్చకు వస్తాయి. దయచేసి సింపుల్ పదాలలో ఏ విధమైన విచారణకు ముందుకు వెళ్తే బాగుంటుందో అన్ని రకాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అండర్ సెక్షన్ 8B 8Cలో మాకు నోటీస్ ఇవ్వలేదు, మాకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ మొత్తం రిపోర్ట్ చెల్లదని కోర్టుకు వెళ్ళింది. సేమ్ ఇదే చంద్రశేఖరరావు గారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ అపాయింటెడ్ వన్ మోర్ కమిషన్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ GOMS number 9 ఎనర్జీ డేటెడ్ 14/3/2024 appointing Justice L. Narasimha Reddy, retired Chief Justice of Patna High Court, as Commission of Inquiry to inquire into the irregularities relating to procurement of power from Chhattisgarh by Telangana Discoms and construction of thermal power plants Bhadradri at Manuguru and Yadadri. The petitioners to appear before the second respondent to produce evidence against the witness etc. by exercising power under Section 8B and Section 8C of the Act as arbitrary, illegal, ultra-virus and also contrary to the provisions of the Act 1952. ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తర్వాత చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులో ఉన్న లోపాలను 18/5/2020 రోజున కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ BV రమణారెడ్డి L&T ప్రాజెక్టు మేనేజర్కు లేఖ రాసిండు. అప్పుడే బ్యారేజ్లో లోపాలు బయటపడ్డాయి. కానీ ఏజెన్సీలు కాంట్రాక్టు కంపెనీలతో కుమ్ముక్కు కావడంతో అజమాయిషీ లేకుండా పోయింది అధికారులకు. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లకు లొంగిపోయి కాంట్రాక్టర్లకి ప్రభుత్వంలో ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అజమాయిషీ లేకపోవడము, వాళ్ళని నియంత్రించడము, లేకపోతే ఇందులో జరిగిన లోపాలను సరిదిద్దడానికి ఒత్తిడి చేసే శక్తి సన్నగిల్లడము, వీళ్ళు అవినీతికి పాల్పడడం వల్ల దెబ్బతిన్నది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి తెచ్చుకునే దాంట్లో ఒకే ఒక లిఫ్ట్, అది 19 మీటర్లు, హరీష్ రావు గారు 38 మీటర్లు అన్నారు. పోని వారు అనుకున్నట్టే శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ ఫర్ గోదావరి వాటర్స్, గోదావరి నదీ జలాలు, అది ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, వాన్గంగా కావచ్చు, వార్దా కావచ్చు, ఇతర ప్రాజెక్టులు ఏది ఉన్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తుమ్మిడిహెట్టి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక లిఫ్ట్, చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే 160 TMCలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే, అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినవి మిగతా బ్యాంకులలో తెచ్చినవి వదిలేస్తే 87,449 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష. ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 11.5% అధ్యక్ష. అసలు 27,737 కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర 11.5% మిత్తితో 14 సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 30,536 కోట్ల అధ్యక్ష, 11.90% అంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష. అట్లనే UBI కన్సార్షియం, నాబార్డ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, విజయ బ్యాంక్ ఈ విధంగా 87,449 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండు అధ్యక్ష. ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినామో తెలుసా అధ్యక్ష? ఈరోజు ఇప్పటి వరకు మనము ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి 49,835 కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టినాం అధ్యక్ష. కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు దాదాపుగా
ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి 50,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష. విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.